రైట్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మనం ఇవాళ నుంచి గ్రూప్ 2 స్టార్ట్ చేస్తున్నాం నాన్న మనం. సో గ్రూప్ 2 క్లాసెస్ లో మెయిన్లీ ఇప్పుడు మనం నా సబ్జెక్ట్ వచ్చినప్పటికీ అడ్వాన్స్డ్ అకౌంటింగ్. సో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ కాన్సెప్ట్ మనం సెకండ్ పేపర్ నెంబర్ 5, గ్రూప్ 2 లో ఫస్ట్ పేపర్ నెంబర్ 5. సో ఈ సబ్జెక్ట్ లోకి వెళ్ళడానికన్నా ముందు సో బేసిక్ గా కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ కొన్ని విషయాలు మనం తెలుసుకుని దెన్ కంటిన్యూ చేద్దాం నాన్న. సో గ్రూప్ 2 అడ్వాన్స్డ్ అకౌంటింగ్ పేపర్ అనాలిసిస్ ఫస్ట్ అసలు ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. అసలు ఏముంటాయి, మార్క్స్ ఎన్ని ఉంటాయి, దాని గురించి అనాలిసిస్ చూద్దాం. సిలబస్ ని ఫస్ట్ మనం కేటగిరైజ్ చేద్దాం నాన్న. దీనిలో పార్ట్స్ కింద మనం మాట్లాడుకుంటే ఫస్ట్ పార్ట్ accounting standards. First part is accounting standards. The next part is company related accounts. So company based కొన్ని టాపిక్స్ ఉన్నాయి. సో దీనిలో మనకు ఉండే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్, ESOP, బైబ్యాక్, ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్, అమాల్గమేషన్, లిక్విడేషన్. కంపెనీ అకౌంట్ సిలబస్ అనేది నెక్స్ట్ పార్ట్ పార్ట్నర్షిప్ అకౌంట్స్. సో దీనిలో మళ్ళీ అన్ని పార్ట్స్ కదా మనకి ఫౌండేషన్ లో కొంత పార్ట్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ కంప్లీట్ అయిపోయింది. లైక్ అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్ వరకు మనం కంప్లీట్ ఇంక్లూడింగ్ బేసిక్స్ అక్కడ కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ పార్ట్ ఇక్కడ కంటిన్యూ అయ్యే పార్ట్ ఏముంటుంది అనేది మనం చూసుకోవాలి. సో దీనికి వచ్చేటప్పటికి మనకి ఆ తర్వాత ఇంకొంచెం ఇంటర్నల్ గా వెళ్తే కనుక పార్ట్నర్షిప్ లో మనం పార్ట్నర్షిప్ యొక్క అమాల్గమేషన్, అలాగే డిసల్యూషన్, సో ఇది ఎలా చేస్తామో ఏంటి పార్ట్నర్షిప్ లో, సో ఈ టాపిక్స్ నుంచి మనం నేర్చుకోవాలి మాడ్యూల్. సో పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో ఇది ఒక పార్ట్. నెక్స్ట్ పార్ట్ సమ్ అదర్ థింగ్స్ నానా, స్పెషల్ ట్రాన్సాక్షన్స్ కెన్ సే, some special issues. స్పెషల్ లో దీనిలో మనకు రిలేటెడ్ నానా బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, బ్యాంకింగ్ కంపెనీ, నాన్ బ్యాంకింగ్ కంపెనీ, అలాగే సపరేట్ పార్ట్ కన్సాలిడేషన్. దీన్ని సపరేట్ చేసుకోవచ్చు మనం ఇలాగా సిలబస్ ని. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి అరౌండ్ 20 నుంచి 25 మార్క్స్ ఉంటాయి. 20 నుంచి 25 మార్క్స్ ఎలా ఉంటాయి అంటే మనం డిస్కస్ చేద్దాం. ఇక కంపెనీ అకౌంట్స్ కూడా ఉంటాయి అరౌండ్ 30 నుంచి 40 మార్క్స్ టోటల్ కంపెనీ అకౌంట్స్. పార్ట్నర్షిప్ ఉంటాయి 10 to 15 మార్క్స్. స్పెషల్ ఇష్యూస్ ఇక్కడ నుంచి కూడా 30 to 40 మార్క్స్ ఇక్కడ కూడా ఉంటాయి.
బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, కన్సాలిడేషన్ అన్ని కలిపి. ఇది యావరేజ్ గా జనరల్ ఎస్టిమేషన్ అంతేనా, ఇది జనరల్ ఎస్టిమేషన్ మాత్రమే. సో సమ్ వెయిటేజ్ లాగా మనం తీసుకోవచ్చు దీన్ని. సో ఈ వెయిటేజ్ ని ఉపయోగించి క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అవుతున్నాయి, రైట్. అయితే వెయిటేజ్ లో సో మన ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అని మనం అబ్జర్వ్ చేసుకుంటే, సో ఆల్రెడీ ఈవెన్ గ్రూప్ 1 లో కూడా మనం డిస్కస్ చేసాం. చెప్పమ్మా ఆక్సిజన్, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ క్వశ్చన్స్? 6 సార్. 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 లో క్వశ్చన్ నెంబర్ 1 ఎన్ని మార్క్స్ ఉంటుందని ఈచ్ క్వశ్చన్? 20 మార్క్స్. 20 మార్క్స్. సో 2, 3, 4, 5, 6. సో ఈచ్ క్వశ్చన్ 20 మార్క్స్. సో ఓవరాల్ గా మనం రాసే ఎగ్జామ్ వచ్చి 120 మార్క్స్. కానీ సో దీనిలో మనం అబ్జర్వ్ చేస్తే ఈ 20 మార్క్స్ కంపల్సరీ అయితే వీటిలో నుంచి మనం అప్లై చేయాల్సింది కేవలం 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, రైట్ అన్న. 5 లో నుంచి 2, 3, 4, 5, 6 అంటే 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ నుంచి 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ 20 మార్క్స్, దట్ ఈస్ 80 మార్క్స్. సో మనం ఎగ్జామ్ మార్క్స్ కౌంట్ చేసేది కేవలం 100 మార్క్స్. ఇలా ప్యాటర్న్ ఉంటుంది. అయితే జనరల్ ప్యాటర్న్ లో ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతున్నానన్న ఈ 20 మార్క్స్ అన్ని కూడా అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి క్వశ్చన్ ఉంటుంది, కంపల్సరీ క్వశ్చన్. నీ క్వశ్చన్ ఏంటిది? కంపల్సరీ క్వశ్చన్. రిమైనింగ్ సిలబస్ ఏదైతే ప్రాక్టికల్ సిలబస్ నేను మాట్లాడి కంపెనీ అకౌంట్స్, పార్ట్నర్షిప్, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, కన్సాలిడేషన్ ఇవంతా కలిపి రైట్ అన్న 80 మార్క్స్ మనం అటెంప్ట్ చేయాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 100 మార్క్స్ ఉంటాయి. నేను 5 క్వశ్చన్స్ కదా 100 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ మనం అటెంప్ట్ చేయాల్సింది 80 మార్క్స్ అనమాట. సో ఇది 80 మార్క్స్ ఎక్కడ అటెంప్ట్ చేయాలి. వీటిలోంచి ఒక క్వశ్చన్ చాయిస్ అనేది మనకు ఉంటుంది. 5 క్వశ్చన్స్ లో 4 క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేయాలి. ఒక క్వశ్చన్ చాయిస్ ఉంటుంది. ఎనీ క్వశ్చన్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ చాయిస్, రైట్ నా. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం రాయాల్సినటువంటి ఫాలో అవ్వాల్సింది. సో రాసేది 80 మార్క్స్ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక చాయిస్ కాబట్టి, కానీ యాక్చువల్ గా మనం ప్రిపేర్ అవ్వాల్సింది 100 మార్క్స్. సో ఎనీ క్వశ్చన్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ చాయిస్, లేదా అన్ని క్వశ్చన్లు కూడా మనం టైం ఉంటే అటెంప్ట్ కూడా చేయొచ్చు. సో ఇఫ్ ఇట్ ఈస్ ఏది యాక్యురేట్ ఉంటే అది మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సీక్వెన్స్ కూడా కంపేర్ చేస్తాడు. సో ఏ సీక్వెన్స్ మనం రాస్తామో అదే సీక్వెన్స్ లో వాడు మార్క్స్ ని అలాట్ చేస్తాడు. సో కాబట్టి ఇది కూడా మనం జాగ్రత్త పడాలి. సో నా క్వశ్చన్ నెంబర్ ఏ క్వశ్చన్స్ బాగా వచ్చి అవే ఫస్ట్ 4 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. ఇంకా టైం ఉంటే అది వేరే ఇష్యూ, అప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయండి, రైట్. సో ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అండ్ ప్యాటర్న్ లో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెళ్ళాలి. అయితే కొంతవరకు ఇప్పుడు సిచ్యువేషన్ లోనన్నా క్వశ్చన్ నెంబర్ 20 లో అకౌంటింగ్ స్టాండర్డ్ లో ఒక క్వశ్చన్ డివిజన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అంటే లైక్ అకౌంటింగ్ స్టాండర్డ్ నుంచి కాకుండా మిగతా టాపిక్స్ నుంచి, రైట్ అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కాకుండా మిగతా టాపిక్స్ నుంచి కూడా ఒక 5 మార్క్స్ క్వశ్చన్ యాడ్ చేయడం. లేదు అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచే 4 క్వశ్చన్స్, అంటే ఇక్కడ 20 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ 5 మార్క్స్ కింద 4 క్వశ్చన్స్ క్వశ్చన్ కంపల్సరీ క్వశ్చన్ ఇస్తున్నాడు. 20 మార్క్స్ ఇంటర్నల్ గా నేను ఉండొచ్చు 20 మార్క్స్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఏదో క్వశ్చన్ లో ఒక 5 మార్క్స్ కి మళ్ళీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో అందుకే నేను అప్రాక్సిమేట్ గా 20 to 25 మార్క్స్ ఎందుకు వేసానంటే ఇది అప్రాక్సిమేషన్, ఓకేనా. సో ఎగ్జాక్ట్ ఫిగర్స్ అసలు ఏమి కావు, మార్క్స్ అన్ని కూడా అప్రాక్సిమేషన్స్, జనరల్ ఎస్టిమేషన్స్ అంతకు మించి ఏమీ లేదు, జనరల్ ఎస్టిమేషన్స్, రైట్. సి అప్రాక్సిమేషన్స్ లో ఇది 25 మార్క్స్ ఎందుకన్నాను అంటే సమ్ టైమ్స్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి క్వశ్చన్ నెంబర్ 1 కంపల్సరీ క్వశ్చనే కాకుండా ఒక 5 మార్కుల క్వశ్చన్ మిగతా క్వశ్చన్స్ లో కూడా యాడ్ చేస్తున్నాడు. సో కాబట్టి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కూడా బాగా ప్రిపేర్ అయితే సో ఎక్కడైనా మళ్ళీ మిగతా క్వశ్చన్స్ లో మనం చాయిస్ తీసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా సో మన క్వశ్చన్ అవి కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. సో 1 క్వశ్చన్ రిలేటింగ్ టు స్టాండర్డ్స్ ఒక 5 మార్క్స్ అరౌండ్, మిగతా 2 to 6 క్వశ్చన్ నెంబర్స్ లో ఎక్కడైనా ఇంటర్నల్ పార్ట్ కింద యాడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 20 మార్క్స్ అన్నామంటే దానిలో 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 5 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్ గా, ఎలాగైనా ఉండొచ్చు ఇంటర్నల్ గా. అయితే 5 మార్క్స్ ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి కూడా ఉండొచ్చు, రైట్. ఇలా ఇచ్చిన క్వశ్చన్స్ మొత్తాన్ని కలిపి 100 మార్క్స్ అనే 80 మార్కులు మనం అటెంప్ట్ చేస్తాం. అవి ఈ ప్యాటర్న్ లో మనకి అవకాశం ఉంటుంది, రైట్ నా. మనం ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయం, రైట్ నా. ఇది సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ యొక్క విషయం నాన్న. సో గ్రూప్ 2 పేపర్ 5 అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో మనం దీని నుంచి ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం అన్న. మెజారిటీ ఆర్ మేజర్ పార్ట్ కంపెనీ అకౌంట్. సో ఎందుకు సార్ కంపెనీ అకౌంట్స్ పార్ట్నర్షిప్ కానీ ఇవి కానీ చేయొచ్చు.
ఇది స్పెషల్ డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్. ఇవి కొంచెం ఫార్మాట్ బేస్డ్ లో ఉంటాయి. అండ్ బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ రెండు కూడా ఫార్మాట్ బేస్డ్ అకౌంట్స్ అన్న. కొంచెం ఫార్మాట్ అదే ఉంటుంది, మన ఫార్మాట్ లో బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇవి కాన్సెప్చువల్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా ప్రతిదానికి కాన్సెప్ట్ ఉంటుందని విల్ డిస్కస్ ఇట్. దాంతో పాటుగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి బ్యాంకింగ్ లో, అవి మనం ఫాలో అవ్వాలి కాబట్టి నేను ఫార్మాట్ అన్నాను, అంటే తప్ప బై హార్టింగ్ నేచర్ అని కాదు నా ఉద్దేశం. రైట్. సో కంపెనీస్ అకౌంట్స్ లో ఇవన్నీ కూడా కాన్సెప్చువల్ గా ఉంటాయి, ప్రతిదీ కూడా మనం కొంచెం జాగ్రత్తగా వీటిని ఫాలో అవ్వాలి. రైట్. సో ఫస్ట్ మనం కంపెనీ అకౌంట్ స్టార్ట్ చేద్దాం, మేజర్ పోర్షన్ కవర్ చేద్దాం. సో దీని తర్వాత రిమైనింగ్ ఒక దానికి వెళ్దాం. నెక్స్ట్ కంపెనీ అకౌంట్స్ కంప్లీట్ చేస్తేనే ఈ అమాల్గమేషన్ మళ్ళీ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి సో పార్ట్నర్షిప్ అకౌంట్స్ అనేది మనకు కొంచెం ఈజీ అవుతుంది. రైట్. సో పార్ట్నర్షిప్ అకౌంట్స్ మనకు కొంచెం ఈజీ అవ్వాలి అంటే కనుక మరి కంపల్సరీగా మనం ఇది వర్కౌట్ చేసుకోవాలి. రైట్. సో కొంచెం జాగ్రత్తగా స్టార్ట్ చేద్దాం. Let us start with company accounts. First part, first topic. మా అందరూ కూడా మీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ దగ్గర పెట్టుకోండి, లేదంటే నేను ఇచ్చినటువంటి మాడ్యూల్ ఉన్నా సరే ప్రాబ్లం ఏమీ లేదు. ఒక సపరేట్ బుక్లెట్ ఇచ్చాం కదా, అది ఉన్నా ప్రాబ్లం లేదు. సో ఒకవేళ బుక్లెట్ లేకపోతే కనుక సో ఇన్స్టిట్యూట్ మెటీరియల్ దగ్గర పెట్టుకోండి, స్టడీ మెటీరియల్ ప్రాబ్లం ఏమి లేదు. ఒకవేళ బుక్స్ లేని వాళ్ళు తర్వాత ఒకసారి ఇన్స్టిట్యూట్ కాల్ చేసి సో బుక్లెట్స్ తీసుకోండి, ఎవరి దగ్గర బుక్లెట్ లేకపోతే కనుక. సో మన ప్రొసీజర్ మన ఐడియా ఉంది కదా ఆల్రెడీ. సో సపరేట్ బుక్లెట్ ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మొత్తం అంతా కూడా జాగ్రత్తగా మనం దానిలో క్వశ్చన్స్ చూస్తూ ప్రతి సమ్ని ప్రాబ్లమ్ ని ఓన్ గా సాల్వ్ చేసుకుంటే వెళ్ళాలి. ఇది మన ప్రొసీజర్. రైట్. ఫస్ట్ కంపెనీ అకౌంట్స్ లో ఫస్ట్ టాపిక్ నానా ఈజీ టాపిక్ తీసుకున్నాం. refers to ESOP, refers to employee stock option plans. ESOP, employee stock option plan. So first topic nani ఇది స్టార్ట్ చేద్దాం. సో చాప్టర్ స్టార్ట్ చేయడానికన్నా ముందు సో ఎవరికైనా ప్యాటర్న్ లో ఏమైనా డౌట్స్? సో ఎగ్జామ్ ప్యాటర్న్ అందరికీ అర్థమైనట్టేనా? రైట్. యశ్వంత్ క్లియర్ కదా? ప్యాటర్న్ లైన్ డౌట్స్ లేవు కదా? ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా అర్థమైందా? మార్క్స్ వెయిటేజ్ అన్ని ఎవ్రీథింగ్ రైట్ నా? Let us start with the definition. మీ టాపిక్ నేర్చుకోవడానికన్నా ముందు మనకు కొన్ని బేసిక్ డెఫినేషన్స్ నేర్చుకోవాలన్నా, ఆ డెఫినేషన్స్ నేర్చుకున్న తర్వాత వాటిని నేను కన్సాలిడేట్ చేస్తూ మీకు ఈ చాప్టర్ ఏంటి అనేది అర్థమయ్యేలా చెప్తాను. సో బేసిక్ గా ఫస్ట్ కొన్ని చాలా ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ మీకు కంపెనీలా కూడా థియరీ కూడా జరిగి ఉంటుంది కాబట్టి ఈవెన్ దానిలో కూడా ఇది ఉంటుంది. సో మనకి చాలా ఈజీగా విషయం అర్థమవుతుంది. చెప్పగలమా ఆక్సిజన్ ఈసోప్ అంటే జనరల్ మీనింగ్? రైట్. ఇక్కడ ఉన్న దాని ప్రకారం చెప్పచ్చు. ఫస్ట్ థింగ్ ఎంప్లాయీస్, రైట్. స్టాక్ అంటే షేర్స్, ఆప్షన్ ఇస్తున్నాం ఒక ప్లాన్ ప్రకారం, రైట్. సో ఎంప్లాయీస్ కి కంపెనీ యొక్క షేర్స్ ని ఇవ్వడం, ఒక ప్రొసీజర్ లో ఇవ్వడం, ఒక మెథడాలజీలో ఇవ్వడాన్ని మనం ఒక టెక్నిక్ ని ఈసాప్ అంటాం. సో ఒక ఎంప్లాయీస్ కి కంపెనీ షేర్లు ఎందుకు ఇష్యూ చేస్తున్నాను? సాయి కిరణ్, కంపెనీ ఎంప్లాయీస్ కి ఎందుకు ఇవ్వాలి? కంపెనీ షేర్లు ఎవరికి ఇష్యూ చేస్తుంది జనరల్ గా? అవుట్ సైడ్ పబ్లిక్ ఇష్యూ చేస్తుంది కదా. మరి కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కి ఎందుకు ఇష్యూ చేయాలి? వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు కదా సార్, డివిడెండ్ కూడా వస్తుంది కాబట్టి. అంతేనా? ఓకే. ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? రైట్. సో నేను కాన్సెప్ట్ అంతా చెప్పిన తర్వాత సో ఎంప్లాయీ అంటే ఎవరు, సో వాళ్ళు ఎందుకు ఇష్యూ చేస్తాం అనేది కొంచెం క్లారిటీ పెరుగుతుంది. నువ్వు జనరల్ మీనింగ్ చెప్పావు, సో వాళ్ళు బాగా పనిచేయాలి కాబట్టి సో కంపెనీలో ఉండి పనిచేయడం కోసం కంపెనీ వాళ్ళకి షేర్లు ఇష్యూ చేస్తుంది అని సింపుల్ గా చెప్పావు. సో దాని కంపెనీ అదొక టెక్నిక్ ని ఎలా వాడుకుని ఎంప్లాయీస్ తో పనిచేస్తుందో మనం కంపెనీ సెక్టర్ ప్రకారం మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. రైట్. ESOP is an option, word option, given to directors, officers,
or permanent employees of a company, మనం మాట్లాడేదంతా కంపెనీ గురించి, ఆఫ్ ఎ కంపెనీ ఆర్ ఇట్స్ సబ్సిడరీ in India or outside India or of a holding company or associate company securities offered by the company at a future date at a concessional price generally. ఇది బేసిక్ మీనింగ్ ఆఫ్ ది ఈసాప్, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్. సో జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేస్తే మీనింగ్ అర్థమవుతుందని మనకి దీనిలో. సో ఈసాప్ is a employee stock option plan is an option. So optional, it's not a compulsion. ఆప్షన్ అంటే నీకు ఇస్తున్నాను, నీకు అవకాశం ఇస్తాం అంతే, నువ్వు వాడుకుంటావు లేదా నీ ఇస్తాను, అంతేగాని కొనాలని చెప్పి నేను నిన్ను కంపల్సరీ చేయలేను, రైట్? ఆప్షన్ గివెన్ టు డైరెక్టర్స్, ఆఫీసర్స్ ఆర్ పర్మనెంట్ ఎంప్లాయీస్. అంటే ఇక్కడ మనం వర్డ్ ఎంప్లాయీ అని చదివాం, కానీ యాక్చువల్గా ఈసాప్ లో ఎంప్లాయీ అంటే వీళ్ళందరూ కూడా వస్తారు. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆఫీసర్స్, డైరెక్టర్స్ అండ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్. వీళ్ళు అంటే లైక్ డైరెక్టర్ కి ఇచ్చినా కూడా మనం ఈసాప్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో డైరెక్టర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అన్ ఎంప్లాయీ అండర్ ది ఈసాప్. ఓకేనా? ఇంపార్టెంట్ థింగ్, ఎంప్లాయీస్ అంటే ఆర్గనైజేషన్ లో పనిచేసే ఎంప్లాయీస్ అని కాదు, ఈవెన్ డైరెక్టర్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఏ ఎంప్లాయీ అండర్ ది ఈసాప్ ఆఫ్ ఎ కంపెనీ or its subsidiary in India or outside India for holding company or associate. అని ఇవి సబ్సిడరీ, హోల్డింగ్, అసోసియేట్ అంతా కూడా మనం కన్సాలిడేషన్ చాప్టర్ డిస్కస్ చేద్దాం. ఒక కంపెనీ అనుకో, కంపెనీ రిలేటెడ్ అనేది కంపెనీకి సంబంధించిన వాళ్ళు లైక్ హోల్డింగ్ మోర్ దాన్ 50% ఆర్ మోర్ సబ్సిడీ అంటాం. జనరల్ మీనింగ్ చెప్తున్నాను. సో ఇన్ డీటెయిల్ గా మనం తర్వాత దీన్ని డిస్కస్ చేద్దాం కన్సాలిడేషన్ చాప్టర్ లో. సో కంపెనీ ఆర్ ఇట్స్ హోల్డింగ్, సబ్సిడరీ, అసోసియేట్ ఎవరైనా ఇష్యూ చేయొచ్చు ఫర్ ఇట్స్ ఎంప్లాయీస్, దట్ మీన్స్ డైరెక్టర్, ఆఫీసర్, పర్మనెంట్ ఎంప్లాయీస్. ఆప్షన్ ఇవ్వాలి, రైట్ అన్న? కంపల్సరీగా ఎవరిని కూడా మనం బలవంతంగా కొనిపించకూడదు, ఒక ఆప్షన్ ఇవ్వాలి. ఎందుకు అంటే టు పర్చేజ్ ఆర్ సబ్స్క్రైబ్ ది సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే కంపెనీ యొక్క షేర్స్ ఆఫర్డ్ బై ది కంపెనీ అట్ అ ఫ్యూచర్ డేట్. అన్న మోస్ట్ ఇంపార్టెంట్ అని అబ్జర్వ్ చేయాలి, అట్ అ ఫ్యూచర్ డేట్. సో కంపెనీ ఇచ్చే ఆప్షన్ ఇప్పుడు కాదు అన్న, ఫ్యూచర్ లో. కంపెనీ ఏం చెప్తుంది ఇప్పుడు, సో మీ అందరికీ కూడా షేర్లు ఇస్తాను ఎప్పుడు, ఫ్యూచర్ లో, అంటే కన్సెషనల్ ప్రైస్. సో కన్సెషనల్ ప్రైస్ అంటే సో తక్కువకి. సో దీని అర్థం ఏంటంటే కంపెనీ ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ఆల్రెడీ కంపెనీ పబ్లిక్ లో మార్కెట్ లో షేర్ ఇష్యూ చేసి, రైట్? సో పబ్లిక్ ఇష్యూ ఆల్రెడీ జరిగింది. ఈ కంపెనీకి మార్కెట్ లో షేర్ కి ఎంత కొంత వాల్యూ అనేది ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఉందని. అయితే ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఈ టెక్నిక్ ద్వారా డైరెక్టర్స్, ఆఫీసర్స్, పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా కంపెనీలోనే హోల్డ్ చేయడానికి, నేను జాగ్రత్తగా అర్థం చేయని చెప్తున్నాను, వాళ్ళని కంపెనీలోనే హోల్డ్ చేయడానికి, కంపెనీలోంచి బయటికి వెళ్లకుండా ఉండడం కోసం ఎలాగైనా అనుకోవచ్చు. ఒక టెక్నిక్, ఒక చాయిస్ తీసుకుంటున్నాను. ఏమని, మీరు ఇక్కడ బాగా పనిచేయండి, మా కంపెనీలో బాగా వర్క్ చేస్తే అట్ ఫ్యూచర్ డేట్ మీకు ఫ్యూచర్ లో నేను మా కంపెనీ యొక్క షేర్లని కన్సెషనల్ ప్రైస్ కే ఇస్తాము, ఇష్యూ చేస్తాము. లైక్ 20 రూపీస్ మార్కెట్ లో ఉంది, నేను మీకు 15 రూపీస్ కే ఇస్తాను, 5 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను. 15 రూపాయలు మార్కెట్ వాల్యూ తగ్గించి చెప్తే అంటే ఇప్పుడే డిసైడ్ చేస్తారనమాట. లైక్ ఇప్పుడు ఈ రోజున కంపెనీ యొక్క ఆప్షన్ లోకి నువ్వు ఎంటర్ అయ్యావు, కంపెనీ ఇస్తుంది, నీకు ఆప్షన్ ఇచ్చింది, నీకు ఇష్టమా, ఇష్టమైతే ఎంటర్ అవ్వు, ఎంటర్ అయ్యి నేను చెప్పిన కండిషన్స్ అన్ని నువ్వు ఫాలో అవ్వు. నువ్వు ఫాలో అయితే ఒక ఫ్యూచర్ డేట్ తర్వాత ఇట్ కెన్ బి 1 year 2 years, సో జనరల్లీ 1 year గ్యాప్ ఉంటుందన్న. సో 1 year 2 years తర్వాత నేను చెప్పిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే కనుక సో నీకు నేను ఏం చేస్తాను, షేర్లు ఇష్యూ చేస్తాను కంపెనీకి. ఎంత ప్రైస్కి ఇష్యూ చేస్తాను, మార్కెట్ లో ఎంతైనా పెరిగిపోని
3 years బ్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ అప్పుడు మార్కెట్ లో 25 రూపీస్ 30 రూపీస్ ఉంది, నేను నీకు 20కి ఇస్తాను అగ్రిమెంట్ లో రాశాను, సో 20కి ఇస్తాను, కన్సెషనల్ ప్రైస్. ఫ్యూచర్ లో సార్ మరి 3 years తర్వాత కంపెనీ ఇష్యూ చేసే టైం కదా 50 రూపాయలు అయింది, అనవసరం, కంపెనీ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతుంది కదా, 200 రూపాయలు ఇంత మనీకి ఇస్తానని సో ఆ ప్రైస్ కి ఇచ్చేస్తుంది, కన్సెషనల్ ప్రైస్. మార్కెట్ లో దానికన్నా తక్కువకి ఇస్తుంది. అదే నిజంగా మార్కెట్ వాల్యూ బాగా పడిపోతే వేరే ఇష్యూ అని మనం ఇంకా ఏం చేయలేము, కావాలంటే కొనుక్కోవడం లేకపోతే లేదు, వేరే ఇష్యూ, రైట్. సో కాబట్టి కన్సెషనల్ ప్రైస్ ఎంతైతే అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతామో మనం ఆ ప్రైస్ కి దాన్ని కొనుక్కుంటాం, రైట్. సో ఈ ఆప్షన్ నే మనం అంటాం ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అని అంటాం. సో ఇందాక సాయికి ఏం చెప్పంటే ఎంప్లాయీస్ కి ఇస్తాము వాళ్ళని ఇక్కడ ఉంచడం కోసం, బాగా పనిచేయడం కోసం, దట్స్ రైట్. సో ఎంప్లాయీ అంటే డైరెక్టర్. సో ఎందుకు ఉంచుతామంటే వాళ్ళ కంపెనీలో ఉంచుతాం, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇష్యూ చేయమని ఇస్తామంటే వెంటనే కాదు నాన్న, కొన్ని కండిషన్స్ బట్టి ఇంతకాలం కరెక్ట్ గా మనం అనుకున్న ప్రొసీజర్ లో పని చేస్తే అప్పుడు మేము ఇస్తాం అని చెప్తాం నా. సో అది కంపెనీ చేసి ఉపయోగించే టెక్నిక్ అనమాట. ఫ్యూచర్ డేట్ లో ఇస్తుంది అది కన్సెషనల్ ప్రైస్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్. ద బేసిక్ డెఫినేషన్. రైట్. సో ఇప్పుడు నేను ఈ టాపిక్ ని ముందుకు తీసుకెళ్ళడం కోసం రైట్ ఈ చాప్టర్ లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ నేను వర్డ్స్ ఎలాగైనా అనుకోవచ్చు. సో అవి నేర్పిస్తాను, ఒక్కొక్క వర్డ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను, తర్వాత దాన్ని కన్సాలిడేట్ మళ్ళీ చేద్దాం. సో డెఫినేషన్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. రైట్, నథింగ్, థ్యాంక్ యూ. సో కంటిన్యూ చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నన్ను. The first one is grant. First word is grant. Means issue of option to employees. And మళ్ళీ చెప్తాను, ఎంప్లాయీస్ అనగానే మళ్ళీ దానిలో కన్ఫ్యూషన్ ఉంది. ఇట్ ఇంక్లూడ్స్ డైరెక్టర్, ఆఫీసర్, పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరూ వస్తారు. సో ఆప్షన్ ని ఎంప్లాయీస్ కి ఇష్యూ చేయడాన్ని, ఒక ఆప్షన్ ఇవ్వడాన్ని మనం అంటాం గ్రాంట్ అంటాం వర్డ్, రైట్. సెకండ్ టర్మ్. నెక్స్ట్ టర్మ్ ఇస్ వెస్టింగ్. వెస్టింగ్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ by which the employee is given the right to apply. Shares of the company. సో కంపెనీ ఒక ఆప్షన్ ఇచ్చిందా, ఈ ఆప్షన్ నువ్వు వాడుకోవాలంటే రైట్ అనే ఆప్షన్ నువ్వు ఎక్సర్సైజ్ చేసే రైట్ నీకు కావాలి అంటే, కంపెనీ నువ్వు కొనుక్కుంటావని అడిగింది, ఆప్షన్ ఇచ్చింది, రైట్. మరి నువ్వు ఆప్షన్ ని ఎక్సర్సైజ్ చేయాలంటే నీకు రైట్ అంటే కొనుక్కునే రైట్ నీకు రావాలంటే, అండ్ ఎంప్లాయీకి రైట్ రావాలంటే, కంపెనీ ఇష్యూ చేసినటువంటి ఆప్షన్ ని తీసుకునే రైట్ రావాలి అంటే నువ్వు ప్రాసెస్ ఫాలో అవ్వాలి. కంపెనీ ఏం చెప్తుందో ఆ రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్ నువ్వు ఫాలో అయితేనే ఎంప్లాయీకి ఏమొస్తుంది అన్న, రైట్ వస్తుంది. ఎందుకు రైట్ వస్తుంది, షేర్స్ ని అప్లై చేయడానికి. కంపెనీ దగ్గర షేర్స్ ని కొనుక్కోవాలంటే, కంపెనీ మనకు ఆప్షన్ ఇస్తే మనం కొనేసుకోవాలంటే ఇమీడియట్ కొనేసుకోవడం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు, సో వెస్టింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ సింప్లీ కాల్డ్ ది కండిషన్స్. కండిషన్స్ గివెన్ బై ది కంపెనీ. సో కంపెనీ చెప్తుంది అనమాట, నువ్వు కంపెనీలో 3 years పాటు ఇలా పనిచేయాలి, లేదా కంపెనీలో ఈ రూల్స్ జరగాలి, లేదా కంపెనీలో ప్రాఫిట్ ఇలా పెరగాలి, కంపెనీలో ఎర్నింగ్ ఇలా మారాలి, సో కంపెనీ ఈ పొజిషన్ కి వెళ్ళాలి. సో ఇలా కంపెనీ ఏవైతే కండిషన్స్ పెడుతుందో ఆ కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలా నువ్వు పని చేయాలి. నువ్వు ఆ కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలా పని చేస్తే అప్పుడు నీకు వస్తుంది ఏంటి, రైట్ వస్తుంది. ఏం రైట్, రైట్ ఏంటి, నీకు ఏం హక్కు వస్తుంది అంటే కంపెనీ ఇచ్చిన ఆప్షన్స్ లో షేర్లు కొనుక్కునేటువంటి రైట్ వస్తుంది. నువ్వు కంపెనీ ఏ ఆప్షన్ ఇచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ షేర్ ని 50 రూపాయలు మార్కెట్ లో ఉంటే 15 రూపాయలకి ఇచ్చింది షేర్, 35 రూపీస్ డిస్కౌంట్, రైట్ అన్న. సో అంత డిస్కౌంట్ ఇస్తే నేను కొనుక్కోమన్నాను. కానీ రైట్ ఎప్పుడు వస్తుందంటే కంపెనీ చెప్పినటువంటి ప్రాసెస్ నువ్వు ఫాలో అయితే. ఈ ప్రాసెస్ కి మనం పెట్టే వర్డ్ అన్న వెస్టింగ్ అన్న. దీనిలో మనం వాడే వర్డ్ ఏంటి, వెస్టింగ్ అన్నారు. ఏమన్నా దీన్ని మనం
వెస్టింగ్. మా వర్డ్స్ అర్థమవుతున్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వర్డ్ ఈస్ వెస్టింగ్ పీరియడ్. నెక్స్ట్ వర్డ్ ఈస్ వెస్టింగ్ పీరియడ్. Vesting period. It is the time period between. The time period between grant date and date on which vesting satisfied. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయని చెప్తాను. సో ఇట్స్ ద టైం గ్యాప్ నాన్న. సో ఇట్స్ ద టైం పీరియడ్ బిట్వీన్, టైం గ్యాప్ బిట్వీన్. సో దేని మధ్యలో గ్యాప్ అంటది. సో గ్రాంట్ డేట్, ఏ రోజైతే కంపెనీ ఆప్షన్ ఇష్యూ చేసిందో ఆ డేట్ మనం ఏమన్నాం, ఇందాకే నేర్చుకున్నాం గ్రాంట్ అనే వర్డ్. బట్ కంపెనీ ఏ రోజైతే ఆప్షన్ ఇష్యూ చేసిందో ఆ రోజు ఏమన్నాం గ్రాంట్ అన్నాం. ఏ రోజైతే కంపెనీ ఇష్యూ చేసిందో ఆ రోజు నుంచి డేట్ ఆన్ విచ్ ద వెస్టింగ్ ఈజ్ సాటిస్ఫైడ్. అంటే వెస్టింగ్ అంటే ఏంటి, ప్రాసెస్, కంపెనీ చెప్పే కండిషన్స్. ఆ కండిషన్స్ సాటిస్ఫై అయ్యేంత వరకు మధ్యలో ఉన్న గ్యాప్ ని మనం అనాల్సిన వెస్టింగ్ పీరియడ్ అన్న, టైం గ్యాప్ అనమాట. సో వెస్టింగ్ అనేది ఒక కండిషన్స్ అంతే. మరి వెస్టింగ్ పీరియడ్ అంటే సో ఇష్యూ గ్రాంట్ ఏ రోజైతే ఇష్యూ చేసిన ఆప్షన్ అప్పటి నుంచి కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఉపయోగించే మధ్యలో ఉన్న టైం పీరియడ్ ని వెస్టింగ్ అంటే. లైక్ కంపెనీ 3 years టర్మ్ పెట్టింది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 3 years పెట్టింది అన్న. సో 3 years పాటు మీరు ఇది ఇలా చేయాలి అని. సో దాని 3 years ఇస్ కాల్డ్ వెస్టింగ్. రైట్ నా. నెక్స్ట్ వర్డ్ option. Next word is option. It means a right but not an obligation. నేను ఇందాకే చెప్పాను ఇది ఆల్రెడీ మీకు. ఇది ఎంప్లాయీకి రైట్ ఇస్తుంది అంటే కొనుక్కునే హక్కు ఇస్తుంది, కానీ ఇది ఆబ్లిగేషన్ క్రియేట్ చేయదు, కంపల్షన్ క్రియేట్ చేయదు. నువ్వు కొనాల్సిందే అని అనడానికి. నువ్వు కండిషన్స్ అన్ని ఫాలో అయ్యావు, నీకు రైట్ వస్తుంది, నువ్వు కావాలంటే కొనుక్కోవచ్చు. అప్పుడు కూడా నాకు వద్దురా బాబు అనుకుంటే మానేసుకోవచ్చు. నీ కంపెనీలో షేర్లు కొనుక్కునే ఉద్దేశం లేదు, నువ్వు కంపెనీలో ఓనర్ అయ్యే ఇస్తూ నీకు లేదు. సో నీకు రైట్ మాత్రమే ఇచ్చాం తప్ప ఆబ్లిగేషన్ పెట్టట్లేదు. సో కంపెనీ సో కంపల్సరీగా కొనుక్కోవాలని రూల్ అయితే కనుక ఏమీ లేదు. రైట్ అన్న మీన్స్ రైట్ బట్ నాట్ ఏ ఆబ్లిగేషన్. ఇట్ ఇస్ నోన్ యాజ్ ఆప్షన్. జనరల్ గా ఆప్షన్ మీనింగ్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అన్నాం కదా. సో ఆప్షన్ అంటే ఇట్స్ రైట్, ఎంప్లాయీకి ఇచ్చే హక్కు, అంతేగాని ఆబ్లిగేషన్ అయితే కాదు. నెక్స్ట్ వర్డ్ exercise period. It is the time period between after vesting to time given by company. సెక్యూరిటీ టైం గ్యాప్ అనేది జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక టైం పీరియడ్ అనేది స్పెసిఫై చేస్తుంది కంపెనీ. అయితే ఈ స్పెసిఫై ఎప్పటి నుంచి చేస్తుంది అనే క్వశ్చన్ మార్క్ రైజ్ అయినప్పుడు చెప్తారు వెస్టింగ్ అంటే కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడు నీకు వెంటనే ఏమొస్తుంది, రైట్ అనేది క్రియేట్ అవుతుంది. రైట్. సో ఎప్పుడైతే వెస్టింగ్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తావో అప్పుడు వెంటనే రైట్ క్రియేట్ అవుతుంది. రైట్ వచ్చింది బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ జాగ్రత్తగా నేను చెప్తున్నాను, కంపెనీ ఒక ఆప్షన్ ఇచ్చింది, గ్రాంట్ అంటాం దాన్ని. ఇచ్చిన తర్వాత కండిషన్స్ పెట్టింది, ఒక 3 years లేదా 4 years వాట్ ఎవర్ మేబీ. కండిషన్స్ అన్ని నువ్వు సాటిస్ఫై చేసావు, కంపెనీలోనే ఉన్నావు, వర్క్ చేసావు యాజ్ అన్ ఎంప్లాయీ.
ఎంప్లాయీ ఫస్ట్, డైరెక్టర్, ఆఫీసర్, పర్మనెంట్ ఎంప్లాయీ, ఎవ్రీవన్. కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయిన తర్వాత కంపెనీ చెప్పింది మీరందరూ కూడా నేను పెట్టిన కండిషన్ సాటిస్ఫై అయిపోయారు, వెస్టింగ్ పీరియడ్ కంప్లీటెడ్, మీ అందరికి ఇప్పుడు నేను ఆప్షన్ ఇస్తున్నాను, హక్కు ఇస్తున్నాను, కొనుక్కోండి, కావాలనుకున్న అప్లై చేసుకోండి షేర్లు అంది. సో నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంప్లాయీ, నా దగ్గర రెగ్యులర్ గా వచ్చే శాలరీ అంతా తీసుకున్నాను, కానీ నాకు సరిపోవట్లేదు. నేనంటే కంపెనీలో షేర్లు కొనకు కావాల్సిన డబ్బుల్ని ఇమీడియట్ గా నేను అరేంజ్ చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ 15 రూపాయలకే ఇస్తానండి, మనిషికి ఒక 10,000 షేర్లు ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్, ఊహించుకో. సో 10,000 into 15 rupees దట్ ఈక్వల్స్ టు 1,50,000 rupees క్యాష్ కావాలి కదా నాకు. అయితే ఇది అరేంజ్మెంట్ చేసుకోవడానికి కంపెనీ నాకు టైం ఇవ్వాలి కాబట్టి, సో నేను షేర్లు కొనుక్కోవడానికి నాకు రైట్ వచ్చింది. నేను షేర్లు కంపెనీలో కొనుక్కోవాలంటే నేను మనీ పే చేయాలి కదా, కొనుక్కోవడానికి నాకు ఎంతో కొంత టైం ఇస్తే బెటర్ అనే ఉద్దేశంతో సో కంపెనీస్ యాక్ట్లో ఈ షాప్ ఇచ్చిన టైంలో మనం అంటామన్నా ఎక్సైజ్ బ్రాండ్. సో ఎంప్లాయీ కంపెనీ యొక్క షేర్ని ఎక్సర్సైజ్ చేయడానికి అంటే కొనుక్కోవడానికి, పర్చేజ్ చేయడానికి ఇచ్చిన టైం ని మనం అంటాం ఎక్సైజ్ పీరియడ్ అంటాం. ఇట్స్ ఎ టైం పీరియడ్ starts from after vesting and to the time given by the company, period given by the company. Company for example 6 months time ఇచ్చింది, వెస్టింగ్ నుంచి 6 months కౌంట్ చేయాలి, ఫస్ట్ నుంచి కాదు నా వెస్టింగ్ నుంచి 6 months కౌంట్ చేయాలి. కంపెనీ 1 year టైం ఇచ్చింది, ఎక్స్చేంజ్ కి 1 year టైం ఇచ్చిందంటే వెస్టింగ్ నుంచి 1 year కౌంట్ చేయాలి. సో నువ్వు కొనుక్కోవడానికి నీ మనీని ఫండ్స్ ని అరేంజ్ చేసుకోవడానికి కంపెనీ దగ్గర నువ్వు షేర్లు కొనుక్కోవడానికి సో కంపెనీ ఇచ్చిన టైం పీరియడ్ మనం అంటాం ఎక్సైజ్ పీరియడ్ అని అంటాం. మా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను, exercise period. So next word, exercise price. So general meaning ఒక word లో exercise price అంటే ఏమవుతుంది, సో ఎంత కొనుక్కుంటాం, ఎంత ప్రైస్ కి కంపెనీ యాక్సెప్ట్ చేస్తుందో కొనుక్కోవడానికి. లైక్ 50 rupees మార్కెట్ లో ఉంది, 35 rupees కి ఒప్పుకుంది కంపెనీ. సో 35 rupees is known as exercise price. So it is a price payable by employee for exercising the option. సో ఆప్షన్ ని ఎక్సర్సైజ్ చేయడానికి ఎంత ప్రైస్ అయితే నువ్వు పే చేయాలో షేర్ కి, ఆ ప్రైస్ ని మనం అనాలి ఎక్సర్సైజ్ ప్రైస్ అనాలి. రైట్. నెక్స్ట్ వర్డ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. సో ఇక్కడ దీనిలో ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే డెఫినేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇట్ ఈస్ ది excess of market price over the exercise price. సో కంపెనీ మార్కెట్ లో ఉన్నదాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయని చెప్తాను. కంపెనీ 35 rupees కి షేర్ ఇస్తానంది, కంపెనీ 35 rupees కే ఒక షేర్ ని ఇస్తానంది కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్. సో దీన్ని దాటి మార్కెట్ ప్రైస్ ఎంత ఎక్సెస్ ఉందో అంటే లైక్ ఎక్సైజ్ ప్రైస్ 35 మార్కెట్ లో 45 ఉంది అంటే 10 rupees బెనిఫిట్ అవుతుంది కదా. సో ఈ బెనిఫిట్ గివెన్ బై ది కంపెనీ టు ది ఎంప్లాయీస్ ఇస్ నోన్ యాజ్ ఇంట్రిన్సిక్ వాల్యూ లేదా డిస్కౌంట్ అని సింపుల్ వర్డ్స్ ని కావచ్చు. బెనిఫిట్ అంటే కొంచెం బాగా ఉంటుంది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బెనిఫిట్ గివెన్ బై కంపెనీ. మార్కెట్ లో 50 రూపాయలు ఉంది, ఎక్సైజ్ అగ్రిమెంట్ ఒప్పుకుంది, 30 rupees ఒప్పుకుంది, 20 rupees ఇస్ ఇంట్రిన్సిక్ వాల్యూ. సో కంపెనీ ఎంతకైతే ఇస్తుందో సో దాన్ని దాటి మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఆ ఎక్సెస్ డిఫరెన్స్ మనం అనాలి ఇంట్రిన్సిక్ వాల్యూ అన్నాను. రైట్. అయితే సమ్ టైమ్స్ ఈ ప్రైస్ మార్కెట్ లో ప్రతి షేర్ కి కంపెనీకి మార్కెట్ ప్రైస్ ఉండాలని రూల్ ఏమీ లేదు. అప్పుడు ఎక్స్చేంజబుల్ వాల్యూస్ అంటే నాలెడ్జబుల్ పార్టీస్ మధ్యలో ఒక ప్రైస్ ని డిటర్మైన్ చేసే విధానాన్ని మనం అంటాం ఫెయిర్ వాల్యూ అంటాం. సో కొన్నిసార్లు ఈ మార్కెట్ ప్లేస్ లో మనం ఫెయిర్ వాల్యూ అనే వర్డ్ ని కూడా రీప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి కంపెనీ యొక్క షేర్ కి మార్కెట్ లో వాల్యూ మార్కెట్ ప్రైస్ లిస్టింగ్ అయితే మార్కెట్ ప్రైస్ ఉంటుంది, డైరెక్ట్ కనబడుతుంది. అలా కానప్పుడు దాని వాల్యూని మనం కనుక్కునే విధానాన్ని మనం అంటాం ఫెయిర్ వాల్యూ అంటాం. సపరేట్ డెఫినేషన్ ఏం అవసరం లేదు. యూ కెన్ యూజ్ ఈవెన్ ది ఫెయిర్ వాల్యూ. కంపెనీ మార్కెట్ లో లేదు కానీ కంపెనీ షేర్లు ఇష్యూ చేయకూడదా, ఆప్షన్ ఇవ్వకూడదా, ఈ స్టాక్ ఇవ్వచ్చు. బట్ మార్కెట్ ప్రైస్ ఎలా చెప్పాలి అంటే సో ఇద్దరు నాలెడ్జబుల్ విల్లింగ్ఫుల్ పార్టీస్ మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగితే
ఎక్స్చేంజ్ జరిగితే వాళ్ళు మన షేర్ ని ఎంత కొనుక్కుంటారో అది మనం ప్రూవ్ చేసి ఆ ప్రైస్ మన ఫెయిర్ వాల్యూ అనొచ్చు. సో మన ఫెయిర్ వాల్యూ ఖచ్చితంగా, ఫర్ ఎగ్జాంపుల్ నా షేర్ ఉంది ఒక కంపెనీలో, నేను షేర్ హోల్డర్ ని, నా షేర్ నేను అమ్ముదాం అనుకుని బయటకు వెళ్ళాను. సో ఎవరిని అడిగాను, జనరల్ గా ఒక పర్సన్ అడిగాను. రిలేషన్ ఉండకూడదు, విల్లింగ్ఫుల్ పార్టీస్ అన్నాను, అలాగే నాలెడ్జిబుల్ పార్టీస్, మన కంపెనీ గురించి వాడికి తెలియాలి. వాడు చెప్పాడు మీ కంపెనీ షేర్ నేను 20 రూపీస్ కొంటాను, ఎందుకంటే కంపెనీ వర్క్ బాగుంది, డివిడెండ్ బాగా ఇస్తుంది, ఇవన్నిటిని బేస్ చేసుకుని రైట్ అంటే కంపెనీ యొక్క ఎర్నింగ్స్ బాగున్నాయి, అన్నింటిని బేస్ చేసుకుని వాడు 20 రూపీస్ కొంటాను రైట్. సో నేను కంపెనీ నుంచి ఉన్న నా దగ్గర ఉన్న షేర్ నేను ఒక పర్సన్ కి 20 రూపీస్ అమ్మగలుగుతున్నాను. అది ఎక్కడ కోట్ అవ్వదు, లిస్టింగ్ అనేది పెద్దానికి ఉండాలి, రూల్ లేదు కదా మార్కెట్ ప్రైస్ అనేది. సో అప్పుడు మనం దాన్ని అనొచ్చున్న ఫెయిర్ వాల్యూ అనొచ్చు. సో సింప్లీ ఇట్ ఇస్ బోత్ ఆర్ ఇంటర్చేంజబుల్ వర్డ్స్, నాట్ అన్ ఇష్యూ. సో ఈ ఫెయిర్ వాల్యూ కన్నా ఇప్పుడు మార్కెట్ లో విల్లింగ్ఫుల్ పార్టీ 20 రూపాయలు కొనుక్కుంటా అన్నప్పుడు నీ కంపెనీ 12 రూపాయలకి ఇస్తానంది అంటే నీకు 8 రూపాయలు డిస్కౌంట్ ఉన్నట్టుగా, దాన్ని మనం అంటే ఇంటర్న్షిప్ వాల్యూ రైట్. ఇవి బేసిక్ గా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, వర్డ్స్ రైట్, ఇంపార్టెంట్ టర్మ్స్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం టర్మ్స్ చెప్పండి. ఫస్ట్ వన్ ఈజ్ గ్రాంట్, నెక్స్ట్ ఈజ్ వెస్టింగ్, సో తర్వాత వెస్టింగ్ పీరియడ్, ఆప్షన్, ఎక్సర్సైజ్ ప్రైస్, ఎక్సర్సైజ్ పీరియడ్, ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, వర్డ్స్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది అకౌంటింగ్. సో ఈ ప్రాసెస్ అంతటిని అకౌంటింగ్ ఎలా చేయాలి, సో దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. Accounting for employee stock option plan. So accounting ఎలా చేయాలి? రైట్ అండ్ కాన్సెప్ట్ అంతా నేను చెప్పాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ చెప్పిన దానిలో రైట్. అక్షర్ జైన్ Yes, sir. అమ్మా నీ వర్డింగ్స్ అన్ని అర్థమైనాయమ్మా? Yes, sir. రైట్. చెప్పు, నువ్వు ఒక ప్రొసీజర్ లో నేను మాట్లాడాను, ఒక సీక్వెన్స్ లో మాట్లాడాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఫస్ట్ జరుగుతుందో చెప్పగలవా? ఫస్ట్ జరిగే డేట్ ఏంటి? Grant issue of option. సో దీన్ని మనం ఏమంటాం? గ్రాంట్ డేట్ అంటాం. ఒక డేట్ స్టార్ట్స్ విత్ గ్రాంట్ డేట్ కదా. Yes, sir. సో గ్రాంట్ డేట్ ని కంపెనీ ఏం చేస్తుంది? Employees ఆప్షన్ ని ఇష్యూ చేస్తుంది. ఓకేనా? Yes, sir. రైట్. తర్వాత ఎప్పుడున్నాను, తర్వాత ఏంటి? ఇష్యూ చేసిన వెంటనే ఎంప్లాయీస్ అందరూ కొనేసుకుంటారా? Right, వాళ్ళకి vesting, sir. హక్కు రావాలి. హక్కు ఎప్పుడు వస్తుంది? Grant కి vesting period. వెస్టింగ్ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి కదా. Yes, sir. సో దీన్ని మనం అంటూ వెస్టింగ్ పీరియడ్ అని అంటాం. వెస్టింగ్ కండిషన్స్ అన్నిటిని సాటిస్ఫై చేయడానికి ఈ మధ్యలో అంటే గ్రాంట్ డేట్ కి వాళ్ళకి రైట్ వచ్చే డేట్ కి, రైట్ అనే రైట్, వాళ్ళకి రైట్ హక్కు వచ్చే డేట్ కి మధ్యలో ఉన్న పీరియడ్ ఏమన్నది వెస్టింగ్ పీరియడ్ అన్నారు. Period. ఓకే, రైట్ వచ్చిన వెంటనే కొనేసుకుంటారా? No, sir. లేదు. వాళ్ళకి మళ్ళీ టైం ఇస్తామా ఇవ్వా? ఇస్తాం, sir. కంపెనీ ఇచ్చే టైం కొంత పీరియడ్ టైం ఇచ్చిందని దేనికోసం? Purchase. షేర్ హోల్డర్స్ పర్చేజ్ చేయాలి, సారీ ఎంప్లాయీస్ కంపెనీలో ఉన్నటువంటి షేర్స్ ని పర్చేజ్ చేయడం కోసం. సో దీన్ని ఏమన్నారు? Option. ఈ గ్యాప్ ఏమనాలి? Exercise period. ఎక్సైజ్ పీరియడ్ కదా. రైట్. ఎక్సైజ్ పీరియడ్ అయిపోగానే, ఎక్సైజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకేమన్నా ఇంకా చేయొచ్చు, అప్లై చేయొచ్చు మళ్ళీ? ఇంకా వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేస్తారు. రైట్స్ పోతాయి, ఇంకా రైట్ ఉండదు. Yes, రైట్ కేవలం ఈ పీరియడ్ లోనే ఉంటుంది కదా. yes, sir. ఆక్సిజన్ కాన్సన్ట్రేటెడ్ గా ఆలోచించు. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, అబ్జర్వ్ చేయి. ముందు కాన్సెప్ట్ ఇది అర్థమైనట్టే కదా అంతా? Yes, sir. రైట్. కంపెనీ ఇష్యూ చేసే ప్రైస్, నేను షేర్ గురించి మాట్లాడుతున్నాను, అర్థమవుతుందా? షేర్ యొక్క బేసిక్ ప్రైస్ ని మనం అంటాం, ఏమంటాం? Issue face value or issue price. ఫేస్ వాల్యూ అంటాం. ఫేస్ వాల్యూ అంటాం. కంపెనీ యొక్క షేర్ వాల్యూని ఎప్పుడు మామూలుగా రికార్డ్ చేసుకునే వాల్యూ, షేర్ క్యాపిటల్ రికార్డ్ చేసుకునే వాల్యూ ఫేస్ వాల్యూ. Yes, sir. గ్రాంట్ డేట్ నా ఒక ప్రైస్ ఉండొచ్చు కదా మార్కెట్ లో, దానికి ఎంత ప్రైస్ అయినా ఉండొచ్చు కదా. Yes, sir. ఆ ప్రైస్ మనం ఏమంటాం? Market price. మార్కెట్ ప్రైస్. ఆర్ ఒకవేళ దానికి మార్కెట్ లేకపోతే దాన్ని ఏమంటాం?
Fair value. ఫెయిర్ వాల్యూ, ఫేస్ వాల్యూ కాదే, ఇదేంటిది ఫెయిర్ వాల్యూ. Yes, సో sir. కన్ఫ్యూషన్ వద్దు, కొన్ని దీన్ని నామినల్ వాల్యూ అని మార్చేస్తాను. ఓకేనా? Yes, sir. ఇది ఏం వాల్యూ? ఇది ఫెయిర్ వాల్యూ. Fair value. కంపెనీ అగ్రిమెంట్ గ్రాంట్ డేట్ నే ఎంప్లాయీస్ తో ఇచ్చే అగ్రిమెంట్ లో ఏ ప్రైస్ కి అయితే ఒప్పుకుంటుందో ఆ ప్రైస్ ఏమంటాం? Exercise price. వెరీ గుడ్, ఎక్సర్సైజ్ ప్రైస్ అన్నమాట. Price. మా వర్డింగ్ సమజ్ జస్ట్ గుర్తు చేస్తాను అంత కాన్సెప్ట్. కంపెనీ యొక్క షేర్ వాల్యూ రికార్డింగ్ కోసం ఉపయోగించిన నామినల్ వాల్యూ, ఆ షేర్ మార్కెట్ చెప్పడానికి మార్కెట్ ప్రైస్ అంటాం. ఎంప్లాయీస్ కి ఎంతకైతే యాక్సెప్ట్ చేసి ఇచ్చామో దాన్ని ఏమంటాం? ఎక్సర్సైజ్ ప్రైస్ అంటాం. ఈ డిఫరెన్స్ ఏమంటాం? Instinct value. ఏమంటాం దీన్ని మనం? ఇంట్రిన్సిక్ వాల్యూ. Intrinsic value. ఇంట్రిన్సిక్ వాల్యూ అనాలి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ దీని ఏమనాలి? ఇంట్రిన్సిక్ వాల్యూ అనాలి. రైట్. మరి ఇంట్రిన్సిక్ వాల్యూ కంపెనీకి ముందే తెలుసా తెలీదా? ఇది ఫస్ట్ క్వశ్చన్. Grant date ni తెలుస్తుంది. తెలుసు కదా, గ్రాంటెడ్ నాకు తెలుసు కదా. Yes, sir. రైట్. ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఒక 10,000 షేర్స్ ని ఎంప్లాయీస్ కి ఇస్తానని చెప్పి ఒప్పుకుంది. నాకు అంటే ఆప్షన్ ఇచ్చింది. ఎన్ని షేర్లు? 10,000 shares. రైట్. దాని నామినల్ వాల్యూ 10 రూపీస్ లోనా? దాని యొక్క మార్కెట్ ప్రైస్ 40 రూపీస్ లోనా? ఎక్సర్సైజ్ ప్రైస్ 30 రూపీస్, 25 రూపీస్. ఓకేనా? Okay, sir. రైట్. ఇప్పుడు క్వశ్చన్, కంపెనీకి ఒకవేళ ఎంప్లాయీస్ అందరూ ఈ 10,000 షేర్లు కొనుక్కుంటే జరిగే లాస్ ఎంత? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? పెర్ షేర్ లాస్ ఎంత కంపెనీకి? 10,000 shares. పెర్ షేర్ లాస్ ఎంత? ఒక షేర్ పాయింట్ ఆఫ్ 40 మైనస్ 25. 15, sir. మార్కెట్ లో 40 రూపీస్ కుంటే కంపెనీకి వెళ్ళి కంపెనీ మార్కెట్ లో ఎవరికైనా ఇష్యూ చేస్తే 40 రూపీస్ ఇష్యూ చేయగలదు కదా. కానీ ఎంప్లాయీస్ కి ఎంత ఇస్తుంది? 25. 25. 15 రూపీస్ లాస్. ఓకేనా? రైట్. మరి 15 రూపీస్ ఇంటూ ఎన్ని షేర్ లాస్? 10,000 shares. అంటే నా కంపెనీకి లాస్ ఎంత మొత్తం? 1,50,000. అప్పుడు నేను జాగ్రత్తగా, ఇప్పుడు నేను మాట్లాడేది చాలా కాన్సన్ట్రేటెడ్ గా వినండి, అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఇదే లాజిక్, ఎంతకు మించి ఏం లేదు ఇప్పుడు నేను చెప్పబోయేదే. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కంపెనీ రికార్డ్ చేసేటువంటి ఎంట్రీలో షేర్లు ఇష్యూ చేసినప్పుడు ఏ ప్రైస్ కి రికార్డ్ చేయాలి? Nominal value. అది షేర్ క్యాపిటల్. Yes. షేర్ క్యాపిటల్ అకౌంట్ కి నామినల్ వాల్యూ 10 రూపీస్ వెళ్తుంది. కానీ నేను ఇష్యూ చేసే ప్రైస్ ఎంత? Excise price అయితే 25. అది నాకు డబ్బులు వచ్చే ప్రైస్. కానీ నేను ఇష్యూ చేసే ప్రైస్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాను. అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను షేర్ హోల్డర్ కి ఇష్యూ చేసేది 25 రూపీస్ కి ఒప్పుకున్నాను. కానీ నిజంగా షేర్ హోల్డర్ కాదు, ఎంప్లాయీ. ఓకేనా? ఎంప్లాయీకి నేను 25 రూపీస్ ఒప్పుకున్నాను. ఒకవేళ నేను వాడు ఎంప్లాయీ కాకుండా బయటకి ఇస్తే అంతకి ఇష్యూ చేసేవాడిని. 40. మరి నేను అందరినీ ఒకే పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి కాబట్టి నేను 40K కదా రికార్డ్ చేయాలి. Yes, sir. ఓకేనా? మరి నేను 40కి ఫ్యూచర్ లో షేర్లు రికార్డ్ చేయాలి. ఫ్యూచర్ కదా, ఇప్పుడు కాదు కదా ఇదంతా. ఫ్యూచర్ లో 40కి రికార్డ్ చేయాలంటే నాకు ఎంప్లాయీ ఎంత డబ్బులు ఇస్తాడు? Yes, sir. అర్థమైంది నేను అడిగిన క్వశ్చన్. కంపెనీ ఎంత లాస్ రికార్డ్ చేసుకోవాలి? పెర్ షేర్ 15 rupees last, sir, per share. రికార్డ్ చేసుకోవాలి. ఫ్యూచర్ లో లాస్ ఉంటుందని కంపెనీకి తెలుసా తెలీదా? తెలుస్తుంది, sir. తెలిస్తే మనకు ఫాలో అవ్వాల్సిన కాన్సెప్ట్ ఏంటి? Provision. వెరీ గుడ్. వెంటనే మనం అబ్జర్వ్ చేస్తున్న మొదటి పార్ట్ ప్రావిజన్ కాన్సెప్ట్ ఫాలో అవ్వాలి. ఓకేనా? కన్జర్వేటివ్ ఫ్యూచర్ లాస్ కదా. Yes. రెండో పాయింట్ నేను ఇప్పుడు జాగ్రత్తగా రెండో క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా నీకు? నేను sir. రికార్డ్ చేస్తున్న ఫ్యూచర్ లో ఎంతకి? 25 కి రికార్డ్ చేస్తాను. 40కి 40కి రికార్డ్ చేయాలంటే నాకు ఫ్యూచర్ లో నాకు వచ్చే డబ్బులు 25. అంటే నేను లాస్ ని ముందు నుంచి ప్రావిజన్ క్రియేట్ చేసుకుంటే ఆ ప్రావిజన్ ద్వారా నేను 40కి రికార్డ్ చేయగలను కదా ఫ్యూచర్ లో. Yes, sir. అర్థమైంది ఏం చెప్పాను? Yes, sir. రైట్. ఇప్పుడు రెండో క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎంత టోటల్ వాల్యూ లాస్? 1,50,000. నిజంగా 150 లాస్ రావాలా? రూల్ ఏమైనా ఉందా? నేను అంతకంటే తక్కువ లాస్ రాకూడదనన్నా?
మార్కెట్ ప్రైస్ ఆ రోజు తక్కువ ఉంటే వాటితో సంబంధం లేదు, ఎందుకంటే అదంతా అగ్రిమెంట్ లో ముందే మనం మాట్లాడేసుకుంటాం కాబట్టి ఇంక వాటితో సంబంధం లేదు నాకు. మనం ఒకవేళ ఫ్యూచర్ లో ఇష్యూ చేసిన గ్రాంట్ డేట్ ని అలౌ చేసాం కాబట్టి ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ ని మనం కన్సిడర్ చేస్తాం తర్వాత తప్ప మనం ఇష్యూ చేసే రోజులు ఉన్నటువంటి ఎక్సైజ్ చేసే రోజు ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ తో మనకు సంబంధం ఇంకా లేదు, దాన్ని అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. తక్కువ ఛాన్స్ లేదా? 1,50,000 నేను రికార్డ్ చేసుకోవాల్సిందేనా? ఒక క్వశ్చన్ అర్థమైందా? ఎస్ సార్. ట్రై ఆలోచించి నీకు 1 minute టైం ఇచ్చాను. నేను ఫస్ట్ నేను మాట్లాడతాను. సో వాట్ ఇస్ ద లాస్ పర్ షేర్ అనగానే నువ్వు క్లియర్ గా చెప్పావు. సో లాస్ పర్ షేర్ టు ద కంపెనీ ఇస్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ మార్కెట్ ప్రైస్ డిఫరెన్స్ ఎక్సైజ్, రైట్? వాట్ ఇస్ ద టోటల్ లాస్ అని క్వశ్చన్ అడుగుతాను నేను. సో టోటల్ లాస్ అంటే నువ్వు అంటున్నావు 10,000 షేర్స్ కంపెనీ ఇష్యూ చేస్తుంది కాబట్టి 10,000 into 15 rupees ఎగ్జాంపుల్ ప్రకారం 1,50,000 అంటున్నావు. అంతకన్నా తక్కువ లాస్ వచ్చే ఛాన్స్ లేదా కంపెనీకి? తెలీదు సార్. రైట్, నువ్వు మ్యూట్ చేయలేదు. నెక్స్ట్ సాయి కిరణ్ తక్కువ లాస్ వచ్చే ఛాన్స్ లేదా ఎంప్లాయీస్ కి, అది కంపెనీకి? సాయి కిరణ్ వినబడుతుందా? ఎస్ సార్, వినబడుతుంది. అడిగిన క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ అంతా విన్నావా? ఎస్ సార్. చెప్పు మరి, ట్రై చేయి. కంపెనీకి 10,000 into 15 రూపాయల కన్నా అంటే 1,50,000 కన్నా తక్కువ రావచ్చా రాకూడదా లాస్? రైట్, జాగ్రత్తగా నేనేం చెప్తాను. అసలు నేను ముందు చెప్పా, ఇక్కడ ఎక్కడైనా ఎంప్లాయీకి ఆబ్లిగేషన్ ఉందా? ఏ సాయికి ఆబ్లిగేషన్ ఉందా ఎంప్లాయీకి? అసలు లేదు సార్. మరి ఆబ్లిగేషన్ లేనప్పుడు ఇక్కడ రైట్ రాగానే వాడు ఖచ్చితంగా కొనుక్కుంటాడని నీకు తెలుసా? అంటే ఇప్పుడు నేను లాస్ 10,000 into 15 రూపాయలు అని చెప్పి నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం 1,50,000 నేను లాస్ క్రియేట్ చేసుకున్నాను అనుకో, అసలు అవసరం లాస్? అసలు కొనుక్కోపోతే కదా, వాళ్ళు కొనుక్కోపోతే వేస్ట్ కదా, లాస్ అంతా క్రియేట్ చేసిన అవసరం లేదు కదా. సో కాబట్టి ద లాస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ వాల్యూ, రైట్ అన్న? జాగ్రత్తగా నేను ఏమంటా, ఇట్ డిపెండ్స్ అపాన్ దీని మీద డిపెండ్ అవుతుందన్న. ఆప్షన్స్ యాక్సెప్టెడ్, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా. వాళ్ళు కొనుక్కుంటారా ముర్రు అని యాక్సెప్ట్ చేయాలి. అలాగే నెక్స్ట్ అండ్ వాళ్ళు ఆ రోజున వచ్చి ఎక్సర్సైజ్ కూడా చేయాలన్నా. వాళ్ళు కొనుక్కుంటానంటే సరిపోదు, కొనుక్కోవాలి వచ్చి, అప్పుడే నాకు లాస్ క్రియేట్ అవుతుంది, అప్పటిదాకా లాస్ క్రియేట్ అవ్వదు. అయితే డిపెండ్స్ ఆన్ ఆప్షన్స్ యాక్సెప్టెడ్ అండ్ ఎక్సర్సైజ్, 2 విషయాలు. వాళ్ళు ఒకటి వెస్టింగ్ పీరియడ్ లో సార్ మాకు ఆ గ్రాంట్ డేట్ లో ఆప్షన్ లో నన్ను యాడ్ చేయండి అని చెప్పాలి ఫస్ట్ థింగ్. సాయి కిరణ్ అంటున్నావా? గ్రాంట్ డేట్ కంపెనీ ఇష్యూ చేసిన రోజున సార్ మమ్మల్ని కూడా దానిలో యాడ్ చేయండి, మేము పార్టిసిపేట్ చేస్తామని ఎంప్లాయీ చెప్పాలి. ఒకటి, వాడు యాక్సెప్ట్ చేయడం. 2, ఎక్సైజ్ పీరియడ్ వాడు ఏం చేయాలి? మళ్ళీ ఎక్సైజ్ చేయాలి. మధ్యలో వాడిని ఏమైనా బలవంతంగా కొనిపించగలమా? లేదు, ఆబ్లిగేషన్ అనే ఛాన్సే లేదు. మరి ఈ 2 విషయాల మీద ఆధారపడినప్పుడు లాస్ ఎంతో నాకు తెలుస్తుందా? తెలీదు. మొదటిది, రైట్? పాయింట్ అర్థమవుతుందా? సో పెర్ షేర్ లాస్ తెలుసు కానీ రైట్ ఇన్ టోటల్ గా లాస్ నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను, బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది 2 things. వన్ ఈజ్ ఆప్షన్ యాక్సెప్టెడ్ అండ్ ఎక్సర్సైజ్డ్. ఓకేనా? 3 జాగ్రత్తగా నేను ఇంకొక పాయింట్ అడుగుతాను. టైం పీరియడ్. ఈ లాస్ మొత్తం ఎంత టైం పీరియడ్ కి? లాస్ మొత్తం ఎంత టైం పీరియడ్? గ్రాండ్ డేట్ నుంచి ఎక్సైజ్ డేట్ వరకు. రాంగ్. గ్రాండ్ డేట్ నుంచి వెస్టింగ్ కంప్లీట్ అయ్యే వరకే. ఎక్సర్సైజ్ చేసింది కొనుక్కోమని ఇచ్చే టైం నాన్న, ఇంకా ఆ టైంలో ఇంకా నాకు సంబంధం లేదు కదా. అంటే నా లాస్ అనేది ఎంత పీరియడ్ కి నేను రికగ్నైజ్ చేయాలి నేను రికగ్నైజ్ చేయాలనుకుంటే ఒకవేళ ఎంత పీరియడ్ కి మాత్రమే నేను రికగ్నైజ్ చేయగలను? నీ కండిషన్స్ ఎంతకాలం పెట్టాను, ఆ కండిషన్ సాటిస్ఫై ఎంత పీరియడ్ వరకు రికగ్నైజ్ చేస్తాను. ఒకవేళ అప్పటి వరకు నేను రికగ్నైజ్ చేశాను, వాడు కొనుక్కుంటే ఓకే, కొనుక్కోకపోతే నేను చేసిన లాస్ ని రివర్స్ చేసుకోవడం తప్ప నేను చేయగలిగేది ఏం లేదు, ఎందుకంటే ఇదంతా కూడా ఎస్టిమేషనే కాబట్టి. ఓకేనా? సో ద టైం పీరియడ్ ఫర్ రికార్డింగ్ ద లాస్ ఈజ్ వెస్టింగ్ పీరియడ్. నేను ఒకవేళ నాకు ముందు ఎంతో తెలియదు, ఒకవేళ నేను రికార్డ్ చేయాలనుకుంటే అది ఎన్ని నెలలు ఎక్స్పెక్ట్ చేయాలి?
ఎంత పీరియడ్ స్ప్రెడ్ చేయాలి లాస్ ని? వెస్టింగ్ పీరియడ్. మీనింగ్ అర్థమవుతుంది చెప్పండి. ముందు ఎంతో నాకైతే తెలియదు నాన్న. ఎందుకు తెలియదు? అంటే ఆ రోజులో ఎక్సెస్ ఉంటాడో లేదో మనకు తెలియదు, ఆయన ఎక్సైజ్ చేస్తాడో లేదో మనకు తెలియదు. సో కాబట్టి లాస్ ఎంతో నాకు తెలియదు, ఒక రీజన్. కానీ ఒకవేళ ఎస్టిమేట్ చేసి లాస్ క్రియేట్ చేయాలనుకుంటే ఎంత పీరియడ్ కి నేను దాన్ని చేయాలి? వెస్టింగ్ పీరియడ్. అర్థమవుతుందా నేను చెప్పాను? బేసిక్ గా స్టూడెంట్ అందరికి కూడా వచ్చే మొదటి ప్రాబ్లం ఇదే నాన్న. ఫస్ట్ ఇది లాజికల్ గా కూడా ఆలోచించడు, రైట్? సో ఈ విషయాలు కానీ ఆలోచిస్తే సో క్వశ్చన్ చేసేటప్పుడు కానీ మనం కాన్సెప్ట్ ని అప్లై చేసేటప్పుడు కానీ పెద్ద కష్టం అనేది ఉండదు. ఓకేనా? రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి నాన్న. సాయి కింద మ్యూట్ చేసి యశ్వంత్ వీటిని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేద్దాం, అకౌంటింగ్ చేద్దాం. రైట్? అకౌంటింగ్ ఎంట్రీస్ నేను రాస్తాను. ఏంటవి అకౌంటింగ్ ఎంట్రీస్? జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ జర్నల్ ఎంట్రీ కంపెనీ రాయాలి అనుకుంటే కంపెనీ ఎంతకి రాసుకోవాల్సింది ఏంటి? ఏమేమి రాయాలి చెప్పు ఈ మొత్తం విషయంలో? యశ్వంత్ మొత్తం నీకు కాన్సెప్ట్ అంతా విన్నావు కదా? లాస్ట్ ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. రైట్, ప్రావిజన్ రాసుకోవాలి, ఒక ఎంట్రీ రాసుకోవాలి. రైట్, నెక్స్ట్ ఇంకా ఎంట్రీస్ ఎప్పుడు ఉంటాయి? ఇంకెప్పుడు ఉంటాయి ఎంట్రీస్? నెక్స్ట్ ఎక్సైజ్ చేసినప్పుడు డబ్బులు ఎక్సైజ్ చేసుకుంటే కనుక ఎంట్రీస్ ఉంటాయి, అంతే కదా? సో లాస్ట్ ఒక ఎంట్రీ ఉంటుంది, ఎక్సైజ్ ఒక ఎంట్రీ, ఈ వీటికి ఎంట్రీస్ ఉంటాయి. ఇంక మిగతా ఏం ట్రాన్సాక్షన్స్ కాదు కదా. రైట్. సో చెప్పు, ఎంట్రీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏ రోజు? గ్రాంట్ డేట్ ఎంట్రీ ఉంటుందా ఉండదా? గ్రాంట్ చేసిన డేట్ నా అసలు నీకు తెలుసా లాస్ ఎంత ఉంటుందో? జనరల్ గా ప్రావిజన్ అనేది ఇష్యూ చేసిన రోజున రాస్తామా, ఈ రెండులో రాస్తాం? ప్రావిజన్ ఎప్పుడు క్రియేట్ చేస్తాం? ఇష్యూ చేసినప్పుడే. ప్రావిజన్ అనేది ఎప్పుడు ఈ రెండులో చేస్తాం కదా. ఈ రెండులో కదా అకౌంటింగ్ చేసాడు కదా, ప్రావిజన్స్ క్రియేట్ చేస్తాం జనరల్ గా. నేను అకౌంటింగ్ రూల్ అడుగుతున్నాను. జనరల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం ప్రావిజన్ అనేది ఎప్పుడు ఈ రెండు అయిపోయినప్పుడు, ఈ రెండు అవగానే అకౌంటింగ్ చేసేటప్పుడు నాకు ఫ్యూచర్ లో ఏమైనా లాస్ ఉన్నాయన్నా కదా ఆలోచిస్తాం. ఓకేనా యశ్వంత్? సో కాబట్టి గ్రాంట్ డేట్ నా ఫస్ట్ అసలు ఎంట్రీ అనేది ఉండదు. ఆ రోజు నేను ఏ ప్రావిజన్ కి ఎంట్రీ రాయను. నేను ఎంట్రీ అనేది ఎప్పుడు రాస్తాను? వెస్టింగ్ పీరియడ్ లో రాస్తాను, ఎవ్రీ ఇయర్ ఎండ్ లో రాస్తాను. యశ్వంత్ కాన్సన్ట్రేట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టింగ్ పీరియడ్ ఒక 3 years ఇచ్చాను అనుకో, ఒక 2 years ఇచ్చాను అనుకో, నా టోటల్ లాస్ ఎస్టిమేటెడ్ లాస్ అది ఎంతో తెలియదు కానీ ఆ ఎస్టిమేటెడ్ లాస్ ని ఎన్నేళ్ళ పాటు స్ప్రెడ్ చేయాలి? యశ్వంత్ వాయిస్ వినబడుతుందా? యశ్వంత్ వాయిస్ వినబడట్లేదు. ఆక్షజన్ జాగ్రత్తగా విను, కాన్సన్ట్రేట్ గా అంతా విన్నావా? రైట్. సో గ్రాంట్ డేట్ ఎంట్రీ అనేది ఉండదు, ఎందుకంటే ప్రావిజన్ ఎప్పుడు ఈ రెండులో చేస్తాం. సో మన టోటల్ లాస్ ని ఎస్టిమేట్ ఒకవేళ చేసామే అనుకో, ఆ ఎస్టిమేట్ చేసిన లాస్ ఎన్నేళ్ళ పాటు స్ప్రెడ్ చేయాలి? 2 years. ఎగ్జాంపుల్ ప్రకారం 2 years, అంతే కదా? రైట్. ఫస్ట్ ఇయర్ ఎండ్, సెకండ్ ఇయర్ ఎండ్ మనం రాసే ఎంట్రీలు ఉంటాయి. ఒకవేళ 3 years ఉంటే వెస్టింగ్ పీరియడ్ 3 years లాస్ స్ప్రెడ్ చేయాలి కదా. ఆలోచించు. సో లాస్ట్ కి రికార్డ్ చేయడానికి అయితే వెస్టింగ్ పీరియడ్ లో ఈ రెండులో ప్రావిజన్ క్రియేట్ చేయాలి కదా. ఈ ప్రావిజన్ క్రియేట్ చేయాలంటే 2 విషయాలు. ఒకటి దాన్ని క్యాలిక్యులేషన్ చేయాలి, రెండోది ఎంట్రీ రాయాలి. ఓకేనా? ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ క్యాలిక్యులేషన్. క్యాలిక్యులేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? నీ ఎస్టిమేషన్, ఇక్కడ ఉన్న డేటా ప్రకారం ఎస్టిమేషన్ ఈ రెండుకి గ్రాంట్ డేట్ నా 10,000 షేర్లు కంపెనీ ఇష్యూ చేసిందాను. ఓకేనా? ఎంప్లాయీస్ అందరికీ కలిపి ఎన్ని షేర్లు ఇష్యూ చేసింది? 10,000 shares అనుకుందాం. ఓకేనా? 10,000లో ఫస్ట్ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి నా దగ్గరికి ఎవరో వచ్చి నాకు వద్దు అని కానీ చెప్పలేదు అనుకో, నువ్వు జనరల్ ఏం చేస్తావు? 10,000 shares కి లాస్ రాస్తాం సార్. అందుకని నువ్వు 10,000 shares కి కూడా ఊహించుకుంటావుగా యాక్సెప్ట్ చేస్తారని. సో అలా ఊహించుకున్నావు ఈ రెండుకి నీ ఎక్స్పెక్టెడ్ లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు నువ్వు చెప్పు? 10,000 shares into 15 rupees. నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్. ఓకేనా? ఫస్ట్ ఒకవేళ ఎవరైనా వద్దంటే
మైనస్ చేయాలా లేదా అట్లా నుంచి? సార్ ఆ షేర్స్ ని మైనస్ చేయాలి సార్. అదేనా ఆప్షన్స్ ల్యాబ్స్, దాని ఏమన్నా ల్యాబ్స్ అంటే వదిలేసుకున్నారు. ఎస్ సార్. 10 మంది షేర్ హోల్డర్లు ఎంప్లాయీస్ ఎవరు వచ్చి మాకు వద్దు బాబు ఈ రైట్ అన్నారు. వాళ్ళందరికీ కలిపి 1000 షేర్లు ఉన్నాయి. 1000 షేర్లని తీసేద్దాం. ఎస్ సార్. మిగతా వాళ్ళు ఏం చెప్పలే అంటే నీ ఎస్టిమేషన్ ఏంటి? వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారని సార్. వాళ్ళందరూ కొనుక్కుంటారని చెప్పారు. వాళ్ళకి ఏమి కంపల్షన్ అయితే ఉండదు అన్న, ఒప్పుకున్నారు, జస్ట్ యాక్సెప్ట్ చేశారు. ఓకేనా? ఇంటూ వాట్? ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇంటూ ఇంట్రిన్సిక్ వాల్యూ. వాట్ ఈస్ ఇంట్రిన్సిక్ వాల్యూ? ఎగ్జాంపుల్ బట్టి 50 మార్కెట్ ప్రైస్ మైనస్ ఎక్సైజ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మైనస్ ఎక్సైజ్ ప్రైస్. ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను అంతే. ఇది టోటల్ లాస్ కదా నాన్న? ఎస్ సార్. దిస్ లాస్ హ్యాస్ టు బి స్ప్రెడ్. In how many years? 2 years. కదా నాన్న? వెస్టింగ్ పీరియడ్. ఎస్ సార్. జాగ్రత్తగా ఇది టోటల్ లాస్ నాన్న. ఈ టోటల్ లాస్ లో నుంచి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనది ఫస్ట్ ఇయర్ లో కాకుండా సెకండ్ ఇయర్ లో ఉన్నాం అనుకో. ఓకే సార్. ఊహించుకో, అంటే ఫస్ట్ ఇయర్ లో మనం ఒక ఎస్టిమేట్ ఆల్రెడీ చేసి ఉంటాం కదా. ఎస్ సార్. మరి అది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ పీరియడ్ కి సంబంధం లేదు కదా. సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ రికగ్నైజ్ చేసిన దాన్ని మైనస్ చేయాలి. ఆల్రెడీ లాస్ అయినా రికగ్నైజ్ చేసిన దాన్ని ఏం చేయాలి? మైనస్ చేసి రిమైనింగ్, ఇప్పుడు మొత్తం రిమైనింగ్ లాస్ తెలుస్తుంది కదా నాకు. రిమైనింగ్ లాస్ ని ఎంత పీరియడ్ పాటు నేను చేయాలి? రిమైనింగ్ వెస్టింగ్ పీరియడ్ లో అపోజిషన్ చేయాలి. రైట్? కొంచెం జాగ్రత్తగా ముందు ఫార్ములా రాయండి. నేను దీని క్యాలిక్యులేషన్ సమ్ చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి విత్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? రైట్, జాగ్రత్తగా రాసుకోవాలి. అసలు ఎన్ని షేర్లు ఇష్యూ చేస్తున్నాం, కంపెనీ ఇష్యూ, నా ల్యాబ్స్ ఇప్పుడు చేయాల్సిన లాస్ అంతా కనుక్కొని దాన్ని మనం ఏం చేయాలన్నా స్ప్రెడ్ చేయాలి. సో దాన్ని మనం ఏం చేయాలి? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ రిమైనింగ్ వెస్టింగ్ పీరియడ్ లో దాన్ని స్ప్రెడ్ చేయాలి. రిమైనింగ్ వెస్టింగ్ పీరియడ్ అంటే టోటల్ వెస్టింగ్ పీరియడ్ మైనస్ పీరియడ్ ల్యాప్స్డ్. పీరియడ్ ఎంత అయిపోయిందో దాన్ని మైనస్ చేసి రిమైనింగ్ వెస్టింగ్ పీరియడ్ లో దాన్ని స్ప్రెడ్ చేయాలి. సో ఇది ఎలా సార్, దీన్ని ఎలా ఉపయోగించాలి మనం క్యాలిక్యులేషన్ ని? సో నేను దీన్ని ఇన్ డీటెయిల్ గా తర్వాత మీకు సమ్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ జనరల్ క్యాలిక్యులేషన్ మాత్రమే. రైట్? సో అర్థం అవడం కోసం చెప్పాను నేను. ఇంకొంచెం డీటెయిల్ గా మనం సమ్ తో పాటు తర్వాత వెళ్దాం. సో దీనికి జర్నల్ ఎంట్రీ చెప్పాలి. మా ఆక్సిజన్ జర్నల్ ఎంట్రీ ఏముండే అవకాశం ఉందని ఒక ప్రావిజన్ క్రియేషన్ జనరల్ గా ప్రావిజన్ టు ప్రావిజన్ క్రియేషన్ ఎంట్రీ జనరల్ గా ప్రావిజన్ ఎంట్రీ ఏంటి? P&L టు ప్రావిజనే కదా. ఇప్పుడు ఇక్కడ దీనిలో మనం ఏం చేయాలంటే వర్డ్ కొంచెం మారుస్తాం. ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ అన్నారు. దాన్ని మళ్ళీ P&L కి తీసుకెళ్తాం. ఓకే? సో ఎక్స్పెన్స్ ఎందుకైందో చెప్పడం కోసం ఏమన్నా దాన్ని ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు. దేనికోసం అన్న ప్రావిజన్? లాస్. ఈసాప్ లాసే కదా. అర్థం అవడం వస్తే ఇక్కడ వర్డ్ పెట్టిన అవుట్ స్టాండింగ్ ఈసాప్. ఏం పేరు వాడాలి? ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ ఈసాప్ అకౌంట్. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఎంట్రీ ఎక్స్పెన్సెస్ ఎక్కడ క్లోజ్ చేయాలి? P&L అకౌంట్. P&L. సో ఇంకొక ఎంట్రీ P&L అకౌంట్ డెబిట్ టు ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఓకేనా? సో P&L అకౌంట్ డెబిట్ టు ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. క్లియర్? ఎనీ డౌట్స్? ఇది ప్రావిజన్ క్రియేట్ చేయడానికి మనం ఉపయోగించేది. దీని క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో ఆల్రెడీ నేను చెప్పాను. క్యాలిక్యులేట్ చేసుకుని సో దాన్ని బేస్ చేసుకుని ఎంట్రీ రాస్తాం. ఓకేనా? ఎంట్రీ రాసాం నాన్న. తర్వాత ఎంట్రీస్ ఇలా ఎన్ని వెస్టింగ్ పీరియడ్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్లకి ఎంట్రీస్ రిపీట్ అవుతూ ఉంటాయి. దీస్ ఎంట్రీస్ ఆర్ రిపీటెడ్
ఎవ్రీ ఇయర్ ఫర్ ది వెస్టింగ్ పీరియడ్. వెస్టింగ్ పీరియడ్ 5 years అనుకున్నా, ఎవ్రీ ఇయర్ 5 times ఎంట్రీస్ రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందన్నా? ఎక్సైజ్ పీరియడ్ లో ఉంటుంది. రైట్. సో ఇలా ఎవ్రీ రాయడం వల్ల నా లెడ్జర్ ఒకటి ప్రావిజన్ అనే లెడ్జర్, ఈ అవుట్ స్టాండింగ్ ఈసాప్ అనే లెడ్జర్ క్రియేట్ అవుతుంది. రైట్ అన్న. సో ఎక్సైజ్ చేసుకునేటప్పుడు రాసే ఎంట్రీ ఏంటి? యశ్వంత్ చెప్పగలరా? ఎక్సైజ్ పీరియడ్ లో ఎంట్రీ. ఎంప్లాయీస్ వచ్చి కొనుక్కున్నారు, ఇప్పుడు షేర్లు ఒప్పుకున్నారు కదా, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు కదా, కొనుక్కున్నారు. ఎంట్రీ చెప్పగలవా యశ్వంత్? ఓకే, నో ప్రాబ్లం. ఎక్సైజ్ జనరల్ గా షేర్లు ఇష్యూ చేస్తే కంపెనీ ఏమి రాయాలంటే? శశాంక్ చెప్పండి సార్. శశాంక్ కంపెనీ షేర్లు ఇష్యూ చేసింది, ఎస్ సార్. ఎంప్లాయీస్ ఎక్సైజ్ చేసుకుంటున్నారు. ఓకేనా. ఎస్ సార్. కంపెనీ షేర్లు ఇష్యూ చేస్తే జనరల్ గా ఎంట్రీ ఏం రాస్తాం? బ్యాంక్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. అంతేనా? క్యాష్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ప్రీమియం. ఇక్కడ నేను షేర్లు మార్కెట్ ప్రైస్ కి ఇష్యూ చేస్తాను కాబట్టి ఈక్విటీ షేర్ క్యాపిటల్ దాంట్లో ఒకటే ఉండాలి. ప్రీమియం. సెక్యూరిటీస్ ప్రీమియం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇందాకే చెప్పాను, ఈ రెండు కలిపి ఎగ్జాంపుల్ లో మార్కెట్ ప్రైస్ 50 rupees 40 rupees per share. ఎస్ సార్. కానీ నాకు వచ్చేది పబ్లిక్ నుంచి, ఎంప్లాయీస్ నుంచి ఎంత? 25. మరి 50 rupees ఏమని రాయాలి? ఇంట్రిన్సిక్ వాల్యూ. ఆ ఇంట్రిన్సిక్ వాల్యూకి డెబిట్ ఏం రాయాలి? ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఈ లాస్ట్ కోసం నేను ప్రావిజన్ క్రియేట్ చేసుకున్నాను. ప్రావిజన్ పేరు ఏంటి? అవుట్ స్టాండింగ్ ఈసాప్. అది క్రెడిట్ లో ఉంది. ఇంకా ఆ లెడ్జర్ దీనికోసం క్రియేట్ చేశాను. ఆ లెడ్జర్ వాడచ్చా వాడకూడదు? మరి ఇప్పుడు వాడచ్చు. అది వాడతాం అనమాట. అవుట్ స్టాండింగ్ ఈసాప్ అకౌంట్ డెబిట్. ఓకేనా. ఏదైతే ఇంట్రిన్సిక్ వాల్యూ లాస్ క్రియేట్ చేస్తానో ఆ లాస్ నేను డెబిట్ చేసుకుంటాను. రైట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా విను. ఒప్పుకున్నారు కదా అని అందరిది లాస్ క్రియేట్ చేస్తాను, కానీ ఎక్సైజ్ పీరియడ్ లో ఎవడో కొనుక్కోలేదు. కొనుక్కోవచ్చు, కొనుక్కోపోవచ్చు, అవునా కదా? కంపల్సరీ కొనుక్కోవాలా? కంపల్సరీగా కొనుక్కోవాలా? కొనుక్కోమని వాళ్ళ ఇష్టమేనా? ఆప్షన్ వాళ్ళ ఇష్టమే. ఇట్స్ ఏ రైట్ ఓన్లీ, ఇట్స్ నాట్ ఆబ్లిగేషన్ కదా. ఒకవేళ వాళ్ళు కొనుక్కోలేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 8,000 షేర్లకి మాత్రమే నేను లాస్ క్రియేట్ చేశాను ప్రావిజన్. వాళ్ళు వచ్చేటప్పటికి ఒక 7,000 షేర్లు మాత్రమే కొనుక్కున్నారు. అంటే నా లాస్ అనేది ఆల్రెడీ నేను 8,000 షేర్లు క్రియేట్ చేశాను కాబట్టి ఈ లెడ్జర్ లో ఇంకా డబ్బులు ఉంటాయా ఉండవా? ఉంటాయి సార్. మరి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? జనరల్ రిజర్వ్ కొనుక్కోరుగా, యూజ్ చేసి కదా, రివర్స్ చేసేయాలి. ఓకేనా. రివర్స్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్. వాట్ యూ సెడ్ ఇస్ రైట్. రైట్ అన్న. సో రివర్సల్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఈసాప్. ఇది ఎప్పుడు జరుగుతుంది? రివర్సల్ అనేది ఎప్పుడు జరుగుద్ది? తక్కువ ఎక్సైజ్ చేస్తే. మనం లాస్ 8,000 షేర్స్ క్రియేట్ చేస్తాం, బట్ వాళ్ళు ఎన్ని షేర్లకి ఎక్సైజ్ చేశారు? 7,000 షేర్స్. సో తక్కువ ఎక్సైజ్ చేశారు అనుకో, మిగతా ఇంకా ఎక్సైజ్ చేయడం తెలిసింది, టైం అయిపోయింది, కొనుక్కోవడానికి లేదు. అప్పుడు ఈ లెడ్జర్ లో అవసరం లేదు కదా. ఈ లెడ్జర్ లో ఉన్న డబ్బులు ఎక్కడ పంపించాలి? జనరల్ రిజర్వ్. అంతే. సో ఈసాప్ అవుట్ స్టాండింగ్ ఈసాప్ అకౌంట్ డెబిట్ టు జనరల్ రిజర్వ్. యూ కెన్ ట్రాన్స్ఫర్ టు P&L ఆల్సో, నాట్ అన్ ఇష్యూ. ఓకేనా. సో దీస్ ఆర్ ది జనరల్ ఎంట్రీస్. రైట్ నాన్న. ఈ ఎంట్రీస్ అన్నిటిని మనం ఎలా రికార్డ్ చేసుకోవాలి ప్రొసీజర్ లో, అసలు రియల్ సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలనేది మనం రేపు క్లాస్ లో చూద్దాం. ఓకేనా. ఇవాళ క్లాస్ ఇక్కడతో నేను సెషన్ ని ఎండ్ చేస్తున్నాను.